హలో అండి, వెల్కమ్ టు ఐఫిస్ట్ మీడియా. ఇప్పుడు మనం ఒక లోగోలో కానీ ఒక ఇమేజ్లో కానీ అన్వాంటెడ్ రీజియన్స్ని ఎలిమినేట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, ఒక లోగోని ట్రాన్స్పరెంట్ లోగో కింద ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. దానికి ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి టైప్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇలా యాప్స్ వస్తాయి. ఇందులో ఈ యాప్ తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది లేఅవుట్. ఇందులో ఫస్ట్ లోడ్ ఇమేజ్ ఆర్ లోడ్ ఫోటో దగ్గరికి వెళ్ళండి. మీకు కావలసిన లోగోని ఇలాగా లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇందులో డన్ నొక్కండి. పైన టాప్ రైట్ కార్నర్లో చూడండి డన్ ఉంది, డన్ నొక్కండి. డన్ నొక్కిన తర్వాత మీకు కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జూమ్ ఉంది, రిపేర్ ఉంది, మాన్యువల్ ఉంది. అంటే మాన్యువల్గా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా మనం. బట్ అది సజెస్టబుల్ కాదు, ఎందుకంటే మనకు అవసరమైనవి కూడా అరేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకా మ్యాజిక్ అని ఉంది. ఈ మ్యాజిక్ కూడా ఒక చోట చెరుపుతూ ఉంటే ఇంకో చోట ఇదవుతుంది. ఇది కూడా నాకు అంత సజెస్టబుల్ అనిపించలేదు, యూస్ఫుల్ అనిపించలేదు. తర్వాత ఆటో కలర్ ఉంది, ఇది చాలా యూస్ఫుల్. అయితే ఇందులో ఏఐ ఆటో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏఐ ఆటో పెడితే మీకు ఆటోమేటిక్గా ఈ చుట్టుపక్కల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ అయిపోయి ట్రాన్స్పరెంట్ ఇమేజ్ తయారైంది అక్కడికి. కానీ మధ్యలో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ను కూడా మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఏఐ ఆటో కూడా ఉపయోగపడదు. ఓకే, సో అప్పుడు ఆటో కలర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ ఆటో కలర్తో ఎలా రిమూవ్ చేయాలంటే మీకు ఇలాగా ఒక సర్కిల్ వచ్చి మధ్యలో ఒక క్రాస్ వస్తుంది. దీన్ని మీరు ఏ రీజియన్ అయితే కలర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ రీజియన్లో కలర్ మీదకి తీసుకెళ్ళి వదిలేశారనుకోండి. ఇలాగా ఇప్పుడు నేను టచ్ చేసి ఉంచాను, నేను వదిలేస్తున్నాను. ఇలా వదిలేయగానే ఆ కలర్ పోతుంది. అలాగే ఇప్పుడు ఆరెంజ్ కలర్ని రిమూవ్ చేయాలి. నేను ఈ క్రాస్ని తీసుకెళ్ళి ఆరెంజ్ కలర్ సెంటర్ మీద పెట్టి వదిలేస్తే ఆరెంజ్ కలర్ పోయింది. ఇప్పుడు బ్యాండ్ బాజా అనే లెటర్స్లో మధ్యలో అక్కడక్కడ ఆరెంజ్ ఉంది కదా, దాని మీదకి క్రాస్లో ఉన్న సెంటర్ పాయింట్ని తీసుకెళ్ళి వదిలేస్తే అది కూడా పోతుంది. సో ఈ విధంగా మీరు మొత్తం ఎక్కడెక్కడైతే మీరు ఏ కలర్ అయితే అవసరం లేదనుకుంటున్నారో ఆ కలర్ని అంతా రిమూవ్ చేస్తే మీకు ఒక ఇమేజ్ తయారవుతుంది, ట్రాన్స్పరెంట్ ఇమేజ్. సో చూడండి, ఇట్లాగా నేను రిమూవ్ చేసాను. చేసేసి ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసి సేవ్ కొట్టండి, ఫినిష్. చూడండి, ఇప్పుడు ఇమేజ్ ఇలా సేవ్ అయిపోయింది. మీ గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అయితే కనిపించేదో అదంతా ట్రాన్స్పరెంట్ రీజియన్ అనమాట. చూడండి, ఎక్కడైతే బ్లాక్ ఉందో అదంతా ట్రాన్స్పరెంట్ రీజియన్. ఇప్పుడు రైట్, దీన్ని ఇది ట్రాన్స్పరెంటో కాదో మీకు ఇక్కడ కనిపించదో తెలియదు. మీరు దీన్ని ఒక ఏదైనా ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్లోకి నేను ఈ లోగోని ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో ఇది ఇంపోర్ట్ చేసుకుని తీసుకెళ్ళి చూడండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అది ట్రాన్స్పరెంట్ ఇమేజ్. రైట్, అన్ని లెటర్స్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా. సో ఈ రకంగా మీరు ట్రాన్స్పరెంట్ లోగోస్ అయితే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.